నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ముద్రగడ పద్మనాభం అంటే తెలుగు రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయం. ముద్రగడ పద్మనాభం అంటే తెలుగు రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వం. ముద్రగడ పద్మనాభం అంటే కాపు జాతి ఆత్మగౌరవ బావుట. ముద్రగడ పద్మనాభం అంటే ఆత్మాభిమానానికి నిలువెత్తు సంతకం. ఎవరినైనా ఎదిరించే తత్వం ముద్రగడది. ఎంతటి నష్టానికైనా ఓర్చే నైజం ముద్రగడది. అయిన వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్లే గుణం ముద్రగడది. కాపు ఉద్యమ నాయకుడిగా ఎంత పేరు పొందారో అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను అంతే స్థాయిలో పొందారు. స్వార్థం, మోసం, వెన్నుపోట్ల మధ్య రాజకీయాల ఉనికి చాటుకుంటోన్న వేళ ఉద్యమాలు, పోరాటాలు, త్యాగం ఉనికిని రాజకీయాల్లో చాటిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. తుది శ్వాస వరకు కాపు జాతి ప్రయోజనాల కోసం పోరాడిన నేత. అవమానాల కుత్తుకలు నరికి కాపు జాతి ఆత్మగౌరవ బావుట ఎగరవేసిన యోధుడు. కాపు నగ ధీరుడు ముద్రగడ పద్మనాభంపై ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. అవిశ్రాంత యోధుడి ఊపిరి ఆగిపోయింది. పదవులు, ప్యాకేజీల కన్నా జాతి ప్రయోజనాలు మిన్న అని నమ్మిన నాయకత్వం కాలగర్భంలో కలిసిపోయింది. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, హక్కులను సాధించుకోవడానికి ఎన్ని కష్టాలకైనా ఓర్చే సారథ్యం శాశ్వతంగా సెలవు తీసుకుంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసిన పోరాట పటిమ కానరాని లోకాలకు పయనమైపోయింది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి ముద్రగడ అభిమతం. కాపు కుల ప్రయోజనాల సాధన ముద్రగడ లక్ష్యం. అందుకే కాపు ఉద్యమ నేతగా ఎంత పేరు పొందినా అందరివాడిగా ప్రజల అభిమానాన్ని పొందగలిగారు. రాజకీయాల్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ నిజాయితీ, నిబద్ధతలకు పెద్దపీట వేసిన అరుదైన నాయకుడు ముద్రగడ పద్మనాభం. కాలగర్భంలో కలిసిపోయిన కాపు ఉద్యమ కాగడ, ఇక సెలవు అనేసిన కాపుల ఆత్మగౌరవ బావుట, ఇక చరిత్రగా మారిన అరుదైన వ్యక్తిత్వం, అంతులేని పోరాట తత్వం. పదవుల కన్నా జాతి ప్రయోజనాలే మిన్నా అని నినదించిన గొంతు శాశ్వతంగా మూగబోయింది. అవమానాల కుత్తుకలు నరికి కాపు జాతి ఆత్మాభిమానాన్ని ఆకాశమంత ఎత్తున చాటిన యోధుడు శాశ్వత నిద్రలో జారుకున్నాడు. రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. అవిశ్రాంత యోధుడి ఊపిరి ఆగిపోయింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తుదిశ్వాసను విడిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ప్రత్యేక అధ్యయనానికి నాయకత్వం వహించిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఆయన అరుదైన వ్యక్తిత్వానికి రాష్ట్రంలో లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. సమకాలీన రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన వైఖరి పూర్తి భిన్నం. ఆలోచనల్లో స్పష్టత, అనుకున్నది సాధించేందుకు ఎవరినైనా ఎదిరించే తత్వం, ఎంతటి నష్టానికైనా ఓర్చే గుణం ఆయన నైజం. ఆత్మగౌరవానికి అసలు సిసలైన ప్రతీక పద్మనాభం. తన ఆత్మగౌరవ పరిరక్షణ కోసం మంత్రి పదవులను కూడా తృణప్రాయంగా వదిలేసుకున్నారు. ఉన్నత పదవుల కంటే తానిచ్చిన మాట నిలబెట్టుకోవటం, తనను నమ్ముకున్న వారి సమస్యలను తీర్చటమే పరమావధిగా భావించేవారు. చివరి వరకు అలానే రాజకీయం చేశారు. చివరి వరకు అలానే ఉద్యమాలు చేశారు. చివరి వరకు అలానే జీవించారు. ముద్రగడ రాజకీయాలను తరచి చూసినా, ఉద్యమాలను పరిశీలించిన, వ్యక్తిగత జీవితాన్ని గమనించిన కనిపించేవి నిబద్ధత, నిజాయితీ, ఆత్మాభిమానమే. కాపులందరూ కలిసి వంగవీటి మోహన్ రంగారావు గారికి ప్రాణహాని తీసుకొస్తున్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం మహానాడు కన్నా కూడా పెద్ద మీటింగ్ పెట్టాలని దాన్ని కాపునాడుని పెట్టారు పోటీగా. ఆ కాపునాడు మీటింగ్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ముద్రగడ పద్మనాభం గారు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నాడు. తెలుగుదేశంలో పదవుని ఎడంకాలతో తన్ని రాజీనామా చేసి ఎన్టీ రామారావు బతిలాడినా కూడా నేను ఈ పార్టీలో ఉండనని చెప్పి ఆ రోజున ఆ మీటింగ్కి వచ్చాడు. ఆ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకు కూడా పదవులు ఎన్ని చేశాడో నాకు గుర్తులేదు, కానీ ఉద్యమాలు మాత్రం చేస్తూనే వచ్చాడు. ముఖ్యంగా మీకు బాగా గుర్తు, కాపుల్ని బీసీలో చేరుస్తానని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెడితే అది నెరవేర్చకపోతే ఊరూరా కాపులందరినీ కూడా చైతన్యం చేసి ఉద్యమం చేసినటువంటి మహానుభావుడు ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి గ్రామంలో వీరరాఘవరావు సత్యవతి దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య స్వగ్రామమైన కిర్లంపూడిలో, ఎల్ఎల్సి రాజమండ్రిలోని తన్నీరు బుల్లయ్య గురుకులంలో సాగింది. ముద్రగడది మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తాతయ్య పద్మనాభం గ్రామానికి మునుసుబుగా పనిచేశారు. తండ్రి ముద్రగడ వీరరాఘవరావు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. వీరరాఘవరావు 1962, 1967 ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముద్రగడ 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా గెలిచారు. 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 1978లో ప్రతిపాడు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 85 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ప్రతిపాడు నియోజకవర్గంలో తాటాకు గుడిసెలేని నియోజకవర్గంగా అర్హులందరికీ 3 సెంట్లతో గృహ నిర్మాణాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. 1989లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పౌర సరఫరాలు, చేనేత, జౌళి శాఖ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. తొలి నుంచి ముద్రగడ తన ప్రజలకు, అభిమానులకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించేవాళ్లు. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలో చేసేవారు. ఆ క్రమంలో దీక్షలు, ధర్నాలు, ఉద్యమాలు సహజంగానే జరిగిపోయేవి. దీంతో తమ కోసం ముద్రగడ ఎంతవరకైనా వెళతారన్న భావాన్ని తొలినాళ్లలోనే ప్రజల్లో కలగజేశారు ఆయన. నాకు కోర్టుకి వెళ్ళటం కదా నాకు అలవాటు లేదు సార్. మ్యాక్సిమం నేను చేయవలసిన ప్రయత్నం అన్నీ చేస్తాను సార్. ఆఫీసర్ లెవెల్లో అన్ని ప్రయత్నం చేస్తాను సార్. కాని పక్షంలో ఇంకా అది తప్ప నాకు ఆల్టర్నేటివ్. నా కార్యకర్తల్ని అర్ధరాత్రి 1 గంట తీసుకొచ్చి జైల్లో పారేస్తే నేను చూస్తా ఊరుకోవడం ఎంతవరకు సబు సార్? నా కార్యకర్త కోసం నేను ఏదైనా చేయడానికి తయారుగా ఉండాలి సార్. తయారుగా ఉన్నప్పుడు నాకు కూడా వాళ్ళు ఉంటారు సార్. అప్పటికే ముఖ్యమంత్రి వీరే ఉన్నారు బాబు గారండి. 3 ఉత్తరాలు రాశాను సార్. ఏమండి అయ్యా, పోలీస్ అధికారిని తుపాకీ లేకుండా అడవిలోకి వెళ్ళమని చెప్పండి. నక్సలైట్ ఏం చెప్తే చేసుకొస్తారండి. అలాగే ప్రజలు కూడా బార్డర్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి మంచినీళ్ళు అడుగుతారు, కాఫీ అడుగుతారు, బండి అడుగుతారు, అన్నం పెట్టమంటారండి. పెట్టకపోతే కాలు తీసేస్తారండి. పెడితే మీరు జైల్లో బారుతున్నారు. ఎంతవరకు సబూసారే బాబు గారు, పరిశీలించండి. ముద్రగడ పేరు వినగానే గుర్తొచ్చేది కాపు రిజర్వేషన్ల ఉద్యమం. కాపులను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి నాయకత్వం వహించారు. సభలు, దీక్షలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలతో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 1994 జులై 1న తన సతీమణి పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్యం క్షీణించినా, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా తన డిమాండ్ను వెనక్కి తీసుకోలేదు. 2014లో కిర్లంపూడి కేంద్రంగా మరోమారు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టి ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఆ ఉద్యమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఆయనకు మద్దతుగా కాపు సంఘం నాయకులు గ్రామాన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్ష విరమింప చేసేందుకు టీడీపీ ప్రభుత్వం బలవంతంగా ముద్రగడను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించింది. 2016లో కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా ఆయన చేపట్టిన నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాపు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా కాపు గర్జన చేపట్టారు. ఇందులో భాగంగా జనవరి 31, 2016న తునిలో కాపు గర్జన బహిరంగ సభ నిర్వహించారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేయటంలో ముద్రగడ అత్యంత కీలక పాత్రను పోషించారు. 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో రాజకీయ శత్రువులను కూడా పెంచుకున్నారు. అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలకు లోనయ్యారు. కానీ ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ముద్రగడపై ఏనాడు నయా పైసా ఆర్థిక ఆరోపణ రాలేదు. ఏ ఎన్నికల్లోనూ ఆయన ఓటర్లకు మద్యం, నగదు పంపిణీ చేయలేదు. వారెవ్వరినీ ప్రలోభాలకు గురి చేయలేదు. ఎన్నికల కోసం ఆయన సొంత డబ్బును ఏ రోజు ఖర్చు చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులే ఆయనకు విరాళాలు పంపేవారు. ఎన్నికల అనంతరం తానందుకున్న విరాళాలతో పాటు ఎన్నికల కోసం తాను చేసిన ప్రయాణాల వంటి చిన్న చిన్న ఖర్చుల జాబితాతో శ్వేతపత్రాన్ని ప్రకటించేవారు. మిగిలిన సొమ్మును తిరిగి విరాళాలు ఇచ్చిన వారికే పంపేవారు. ఈ తరహా శ్వేతపత్రాలు ప్రకటించే విధానం దేశ రాజకీయాల్లోనే అత్యంత అరుదు. కాపుల హక్కుల కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేసిన కాపు నేతగా గుర్తింపు పొందిన
అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం కూడా అంతే స్థాయిలో పనిచేసి అందరి మెప్పు పొందిన అరుదైన నాయకుడు ముద్రగడ పద్మనాభం. విజయాలు, పరాజయాలు, విమర్శలు, వివాదాలు అన్నింటినీ ఎదుర్కొంటూ ఆయన సాగించిన రాజకీయ ప్రయాణం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. మంత్రిగా కంటే ఉద్యమ నేతగా, రాజకీయవేత్తగా కంటే కాపు ఆత్మగౌరవానికి ప్రతీకగా ముద్రగడ పద్మనాభం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. దీక్షలు, ధర్నాలు, ఉద్యమాలు రాజకీయాల్లో నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. కానీ వాటిలో మెజారిటీ ఆయా నాయకుల వ్యక్తిగత స్వార్థం అనే పునాది మీద సాగుతాయి. కానీ ముద్రగడ పద్మనాభం తన ప్రయోజనాల కోసం ఎప్పుడూ రాజకీయం చేయలేదు. తన ఎదుగుదల కోసం ఎప్పుడూ ఉద్యమం చేయలేదు. కాపు జాతి హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ప్రయోజనాల కోసం ఆయన ఉద్యమ బాట పట్టారు. తనను నమ్ముకున్న ప్రజలను రక్షించుకోవడానికి దీక్షలకు దిగారు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, కేసులు, బెదిరింపులు, ఇబ్బందులు అన్నింటినీ సహించారు, భరించారు. కానీ కాపు ఉద్యమాన్ని మాత్రం దారి తప్పనివ్వలేదు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ 1 కాదు 2 కాదు 7 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ క్రమంలో అవమానాలు ఎదురైనా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. చివరికి తన కుటుంబ సభ్యులు లాఠీ దెబ్బలు తిన్నా తన జాతి ప్రయోజనాలే మిన్న అని ముద్రగడ నినదించారు తప్ప ఎవ్వరికీ తలవంచలేదు. ఆత్మగౌరవానికి అసలు సిసలైన ప్రతీక ముద్రగడ పద్మనాభం. తన ఆత్మగౌరవ పరిరక్షణ కోసం మంత్రి పదవులను కూడా తృణప్రాయంగా వదిలేసుకున్నారు. ఉన్నత పదవుల కంటే కూడా తానిచ్చిన మాట నిలబెట్టుకోవటం, తనను నమ్ముకున్న వారి సమస్యలను తీర్చటమే పరమావధిగా భావించేవారు. 1984లో రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారన్న దానిపై ఎన్టీఆర్ విచారణ చేస్తున్న వేళ తన ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఎన్టీఆర్తోనే తీవ్రంగా విభేదించిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఫస్ట్ ఎలక్షన్లో అండి డ్రైనేజ్ బోర్డు చైర్మన్ ఇచ్చారు. అప్పుడు రామారావుతో నాకు గొడవ వచ్చింది సార్. కొంచెం తీవ్రంగానే గొడవ పడ్డాను సార్. చాలా బచ్చాను నేనండి. అయ్యా అంటే రాజ్యసభ ఓటు క్రాస్ అయిందంటండి. 6th ప్రిఫరెన్స్ ఓటు అండి, ఫస్ట్ కాదండి, 6th ప్రిఫరెన్స్ ఓటు క్రాస్ అయిందటండి. అప్పటికి రామారావు గారు ఏం చేస్తారండి, సినిమా స్టైల్లోని ఒక 20 మంది ఎమ్మెల్యేస్ చేత లెటర్ సాధించుకోవడం అండి. తప్పు అయిపోయింది, క్షమాపణ చెప్పించుకోవడం, కాళ్ళదనం పెట్టించుకోవడం. ఏంటండి మన పెద్ద పెద్ద మహారాజుల చేత కూడా రాయించుకున్నాడు సార్. నాకు తెలియదు నీకు ఈ తత్వం అంతా ఏదో జరుగుతుందంటారు తప్ప. సాయంత్రం టీడీఎల్పీ మీటింగ్ అయిందండి. ఎమ్మెల్యే కొడుకు వచ్చానండి, లగేజ్ తీసుకుని కారు ఎక్కానండి, ట్రైన్కి వెళ్దామని. సీఎం గారు రమ్మన్నా అని చెప్పి ఉపేంద్ర గారు ఫోన్ చేశారండి. నన్ను ఎందుకు రమ్మంటారు సీఎం గారు అని అసెంబ్లీ దగ్గర వారు కారు ఎక్కేస్తున్నారండి. నేను దిగానండి. ఉపేంద్ర గారు పద్మనాభం వచ్చాడు రండి అన్నారండి. 6th ప్రిఫరెన్స్ ఓటు స్లిప్ అయింది బ్రదర్, దేనికన్నా లోన్ అయ్యావా నాకు కోపం వచ్చిందండి. మా చరిత్ర పోతుంది సార్. ఎన్టీ రామారావు మీద కోపం వచ్చి ఏంటి రామారావు గారు మీ మాట్లాడే తీరి మీ ఇమేజ్ పెంచుకోవడం కోసం మా జీవితాలతో ఆడుకుంటారా? ఈ సబ్బువా ఇది? ఏంటి సార్, మా తాత మా తండ్రి చాలా పౌరుషంగా బతికారు సార్. మా తండ్రి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు సార్. ఉంటే తిను, లేకపోతే చావు మందు తగ్గి, అంతేగాని అవినీతి పనులు చేయని, తప్పుడు పనులు చేసి బతకొద్దని మా తండ్రి చెప్తూ తండ్రి కన్నుమూశాడు సార్. నీతిగా, నిజాయితీగా, ధైర్యంగా బతుకు, ఎవరికి అపకారం చేయొద్దని ఆఖరి వాక్యాలు చెప్పాడు సార్ మా తండ్రి. రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పలు పార్టీలతో అనుబంధం ఏర్పడినా తన జీవితాంతం ప్రజా సమస్యలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం హక్కుల అంశంపైనే దృష్టి సారించారు. ఎప్పుడూ ఆ లక్ష్యం నుంచి ఆయన దృష్టి మారలేదు. సమస్యలపై తనదైన రీతిలో స్పందించటం ముద్రగడకు అలవాటు. 2016లో కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా ఆయన చేపట్టిన నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాపు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా కాపు గర్జనను చేపట్టారు. ఇందులో భాగంగా జనవరి 31, 2016న తునిలో కాపు గర్జన బహిరంగ సభను నిర్వహించారు. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా అభిమానులు, కాపు నాయకులు తరలివచ్చారు. ముద్రగడ ఒక్కసారిగా రైలు రోకో చేపట్టడం, తదనంతరం రైలుకి నిప్పంటుకోవటంతో తుని ఘటన ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటన తర్వాత ఆయనతో పాటు పలువురు కాపు నాయకులపై కేసులు నమోదయ్యాయి. రైలు దగ్ధం చంద్రబాబు కుట్రే, ఆయన స్వభావమే అంతా అని ముద్రగడ తేల్చి చెప్తుండేవారు. అటువంటి నేచర్ ఉన్న మనుషులు
నేను చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన చరిత్ర చూస్తే తెలుసు మీకు. 84లో రామారావు అధికారం పోయిందండి. ఉపేంద్ర గారు వారు రామారావు స్టూడియోలో కూర్చునండి రాత్రి పగలనుకుండగా తగలబెట్టండి ఇద్దరునండి. ఎవరు? చంద్రబాబు గారు? ఎవరెవరు? ఉపేంద్ర గారండి. ఉపేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారండి. వాళ్ళిద్దరు ఏం చేశారు? రామారావు అధికారం పోయింది కదా సార్, నాగేంద్ర భాస్కర్ ఎక్కారండి. ఎక్కిన వెంటనే మనకు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేస్ ఇళ్ళు తగలబెట్టండి, ఆఫీసులు తగలబెట్టండి, బ్యాగులు తగలబెట్టండి. అట్లా చెప్పేవారా? స్టూడియోలో చాలా ప్రశాంతం, నేను శాంతి భద్రతలు కాపాడాలి. పచ్చి అబద్ధం అండి. నేను చెబుతున్నాను సార్. ఇప్పుడు తుని ఘటన కూడా ఎట్లా మీరు ఇంకా అంచేతే అండి, తుని ఘటన తేలిపోతుంది సార్. మా కేసులు హీరింగ్ చేయించని ఎందుకు చేయట్లేదు సార్? ఎందుకు చేయట్లేదు చెప్పండి. మీ మీద బోర్డు కేసులు పెట్టారు కదా. పెట్టారు సార్, చేయించమని చెప్తున్నా సార్. అసలు మిమ్మల్ని కదా ముందు అరెస్ట్ చేయాల్సింది, మిమ్మల్ని చేయకుండా అదే టెక్నిక్ సార్. ఇది ఏంటది? అంటే మీకు లోతుకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఆ కుట్రల్లో అలవాటు ఉన్న మనిషి చేస్తాడు సార్ ఈ పని. అది అయిపోయింది, రామారావు గొడవ అయిపోయిందండి. నెక్స్ట్ పల్లెటూరు రవి గారిని చంపేస్తారు తెలుసండి. ఆయనకి రామారావు తెలుసండి, ఆయనకి ఇన్సూరెన్స్ అంతా తెలుసండి. ఎవరు? చంద్రబాబు తెలుసండి. చంపేస్తారు తెలుసండి. చంపేస్తారు తెలిసినప్పుడు ఆయన పక్కకు తీసుకెళ్ళి దాయవలసిన జాగ్రత్త పట్టాలి కదా, పూర్తి ఆయనకు ఉంది సార్. అది చేయలేదు సార్. అదే రోజు చూసుకోండి అన్ని జిల్లాలో పార్టీ మీటింగ్ పెట్టారు సార్. టీడీపీ పార్టీ మీటింగ్ చనిపోతున్నారు. అదే రోజు అదే రోజు పెట్టారు సార్. ప్లాన్డ్గా పెట్టారు సార్. అక్కడ చంపడం, ఈ జిల్లాలో ఉన్న పార్టీ మీటింగ్ ఉన్న జనాన్ని రెచ్చగొట్టి ఆఫీసులు తగబెట్టండి, బస్సులు తగబెట్టండి, కార్లు తగబెట్టండి అని చెప్పి పరమాయించడం కూడా బాబు గారు సార్. అప్పుడు నేను టీడీపీలో ఉన్నా సార్. మీకు కూడా తెలుసా సమాచారం? నేను పక్కన భాస్కరరావు పక్కన ఉన్నాను కదా సార్. మీకు చెప్పారా ఎవరైనా చెప్పారా బస్సులు తగలబెట్టమని? భాస్కరరావు ఫోన్ తో నా ఫోన్ ఇచ్చేవారు సార్ వాళ్ళు. ఏమని చెప్పారు? ఎవరంటే ఇటువంటి పనులు చేయను నా చేత. ఎవరు చెప్పారు మీతో? పార్టీ ఆఫీస్ నుంచండి. పార్టీ ఆఫీస్ నుంచి? టీడీపీ ఆఫీస్ నుంచండి. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్షని భగ్నం చేసిన పోలీసులు ఆయన కుమారుణ్ణి లాఠీలతో తీవ్రంగా కొట్టారు. అలానే ముద్రగడ సతీమణిని కూడా పరుష పదజాలంతో దూషించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఇలా జరిగిందని, తన కుటుంబ సభ్యులకు జరిగిన అవమానం తనను తీవ్రంగా బాధించిందని చివరి వరకు ముద్రగడ చెబుతుండేవారు. ఎన్ని కష్టాలెదురైనా కాపు ఉద్యమాన్ని మాత్రం ముద్రగడ విడిచిపెట్టలేదు. ఉద్యమంలో ఎంత ముక్కుసూటితనంతో ఉంటారో, ఎంత మొండి పట్టు పడతారో, వ్యక్తిగత జీవితంలో అంత సున్నితంగా ఉంటారు ముద్రగడ. తనకన్నా చిన్నవారినైనా, తనతో పని చేయించుకోవడానికి వచ్చిన ప్రజలనైనా అండి అంటూ గౌరవంగా సంబోధిస్తారు. నేనున్నానని అభయం ఇవ్వడమే కాదు, కడుపు నిండా పెట్టి అద్భుతమైన ఆతిథ్యం కూడా రుచి చూపించడం ముద్రగడ నైజం. రాజకీయాల్లో అయినా, ఉద్యమాల్లో అయినా, జీవితంలో అయినా తనకు నచ్చినట్టే వ్యవహరించారు. ఆయన తాను నమ్మిందే ఆచరించారు. చివరికి తన అంత్యక్రియలు ఎక్కడ ఎలా చేయాలో కూడా ముందే తన అనుచరులకు స్పష్టంగా చెప్పారు. ముద్రగడ పద్మనాభాన్ని కాలం తనలో కలిపేసుకోవచ్చు, కానీ ఆయన పోరాట పటిమ, నిబద్ధత, ఆత్మగౌరవం, త్యాగ నిరతి భావితరాలకు గెలుపు పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. ముద్రగడ పద్మనాభానికి దశాబ్దాల పాటు వైఎస్ రాజశేఖర రెడ్డితో అనుబంధం ఉంది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చాక ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి సలహాలు, సూచనలతోనే రాజకీయం చేసేవారు, ఉద్యమాలు నిర్వహించేవారు. కాపు ఉద్యమంలో ముద్రగడ పద్మనాభం కీలకంగా పాల్గొనటానికి వైఎస్ఆర్ సహకారం ఎంతో ఉంది. 1993లో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రావులపాలెంలో కాపులపై పోలీసులు లాఠీ జలిపించారు. ఆ సమయంలో పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ముద్రగడ ఉద్యమాన్ని చేపట్టారు. మా పెద్దలందరూ వచ్చేసి ఏమిటి రక్తం చెందిన చోటే మనం మీటింగ్ పెట్టాలి, మీరు దానికి చీఫ్ గెస్ట్ అని అన్నారండి. నేను ఇప్పుడు చెప్పలేను అని చెప్పి హైదరాబాద్ వైఎస్ గారు గ్రూపులో ఉండేవాడి, రాజశేఖర్ గారి గ్రూపులో ఉండేవాడు. వెళ్ళి ఏమండి ఇలా ఉంది నా పరిస్థితి, కొంచెం మా కాన్స్టిట్యూన్సీ అంతా బీసీ కాన్స్టిట్యూన్సీ, నన్ను ఆదరించింది, నన్ను గెలిపించింది, ఈ స్థితికి వచ్చింది ఈ వర్గాలు సార్, అట్టడుగు వర్గాలండి, మా కాపులు తక్కువ సార్ అయ్యా చెప్పారండి. పద్మనాభ గారు మొత్తం మనుషులు అందరినీ ఆయన గ్రూప్ ఎమ్మెల్యేస్ అందరిని పిలిచండి, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫాదర్ గారు రాజారెడ్డి గారు కూడా పిలిచి పద్మనాభ సమస్య ఇలా ఉంది ఏం చేయమంటారంటే, అప్పుడు మీరు అన్నా కాకపోయినా మిమ్మల్ని కాపు నాయకుడు అంటారు తప్ప ఇంకో కులం నాయకుడు అనరు, ఇప్పటికే ఆ మొత్తం ఉంది మీకు, వెళ్ళండి.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముద్రగడ 2024 మార్చి 15న జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఆయన సేవలందించారు. జగన్మోహన్ రెడ్డి కూడా ముద్రగడను ఎంతో గౌరవించేవారు. తాననుకున్నది చేయటం తొలి నుంచి ముద్రగడకి అలవాటు. రాజకీయాలు, ఉద్యమాలు కాదు, చివరికి తన అంత్యక్రియలు ఎలా జరగాలో ముందే తన అనుచరులకు, కుటుంబ సభ్యులకు స్పష్టంగా చెప్పటంతో పాటు లేఖ కూడా రాశారు. తాను చనిపోయినప్పటికీ తన భార్య పసుపు కుంకుమలు తీయకూడదు, ఆమె ఎప్పట్లాగే బొట్టు పెట్టుకుని మంగళప్రదంగా ఉండాలని ముద్రగడ స్పష్టంగా చెప్పారు. చిన్నతనం నుంచి ఆమెకు ఉన్న పసుపు కుంకుమ తన మరణం కారణంగా దూరం కావటం భావ్యం కాదన్నది ముద్రగడ అభిమతం. మహిళల ఆత్మగౌరవాన్ని, వారి భావోద్వేగాలను గౌరవించాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. తన భౌతిక కాయాన్ని దహనం చేయకూడదని, తన సొంత ఇంటి ఆవరణలోనే ఖననం చేయాలని ముద్రగడ కోరారు. నిరంతరం తన కుటుంబానికి, తన ఊరికి దగ్గరగానే ఉండాలన్నదే ఆయన భావన. అలాగే తన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయకూడదని ముద్రగడ ముందే స్పష్టం చేశారు. జీవించి ఉన్నప్పుడు ఎంతో అవమానించి, వేదనకి గురిచేసి చనిపోయాక ఇచ్చే గౌరవం అక్కర్లేదని స్పష్టం చేశారు. రాజకీయం అయినా, ఉద్యమాలైనా, జీవన విధానం అయినా తన మనస్సాక్షికి ఏది సరైనది అనిపిస్తే అది చేశారు ముద్రగడ పద్మనాభం. చివరకు తన అంత్యక్రియల విషయంలోనూ అదే నిబద్ధత కొనసాగాలని కోరుకున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.